ఆడవాళ్ళు పెడతారా మగవాళ్ళు పెడతారా? దీపంలో రెండు ఉన్నాయి. చాలామందికి అంటే గతంలో కూడా చెప్పాను, ఇంటికి దీపం పెట్టాల్సింది మగవాళ్ళు, ఆడవాళ్ళు కాదు. ఎందుకు ఈ వర్షం తెలుసుకోవాలి. ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు, కానీ వెలుగు లేకపోతే మరి ఇల్లాలు ఎక్కడ పోద్ది కదా. అవునండి. పురుషుడే ఎందుకు పెట్టాలి అని అంటే కొంచెం వెనక్కి వెళ్ళి చెప్తాము. పురుషుడు పెట్టాల్సిన విషయం ఏంటంటమ్మా, అంతఃకరణంగా మనిషి మాంగళ్యం తంతునామే మమ జీవన హేతునాం. మమ జీవన హేతునాం అంటే ఏంటంటే అమ్మా, పురుషుడు ఒక కుటుంబానికి ముఖ్యమైనవాడు. ఉద్యోగం పురుష లక్షణం అని కూడా మనం వింటూ ఉంటాం. ఆడవాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలామంది సంపాదిస్తూ ఉన్నారు. దాని వర్షన్ అది కాదు. మనం పురుషుడు దీపమే ఎందుకు పెట్టాలని ఆలోచిస్తున్నట్టమ్మా, పురుషుడు వ్యవసాయం చేసి, పురుషుడు కష్టం చేసి, పురుషుడు తేవాల్సిన మర్యాదలన్నీ ఇంటికి తీసుకొస్తే ఆ మర్యాదలన్నిటినీ ఈ స్త్రీ నిర్విరామంగా అప్పచెప్పాలి. అంటే ఫలితం తీసుకురావడానికి ఈ స్త్రీ. ఇప్పుడు మమ జీవన హేతునాం అన్న వర్డ్ ఎందుకు చెప్పానంటమ్మా, ఈ పురుషుడు ఈయన యొక్క తనువుని, అంతఃకరణ శుద్ధిని, మనస్సును, మనస్సాక్షిని, ఆయన యొక్క ఆత్మని ఆమెకు అప్పచెప్పి తాళి కడతాడు. అక్కడ పురుషుడు తాళి ఆవిడ కడుతూ ఉన్నప్పుడు ఏం చెప్తారు తెలుసా? ఆ సమయానికి అంటారు ఆ మంత్రం కూడా, మీరు వినండి ఈసారి కావాలంటే. ఆయన తాళి కట్టేటప్పుడే మాంగళ్యం తంతునామే మమ జీవన హేతునాం అని ఆ సమయానికి ఎందుకు అంటారనంటే, ఈ పురుషుడు ఆవిడకు అప్పచెప్పుతున్నాడు, నన్ను ఏమైనా చేసుకోవచ్చును, నా ఆత్మని, నా శరీరాన్ని, అంతఃకరణ శుద్ధిని ఆ పరమశివుడి సాక్షిగా, వేదమంత్రాల సాక్షిగా నేను నా వంశాభివృద్ధిని, నా వంశాభివృద్ధిలో వచ్చిన ప్రయోజనకులని, నా వంశంలో మీరు మోయగలిగే కారణ జన్ముల వంశ ఉద్ధారకులని, వంశాన్ని ఉద్ధరించగలిగే ఒక స్త్రీలని మీరు కనవచ్చును. దానికి నా శరీరంతో పాటు నన్ను అప్పచెప్పుతున్నానని కడతాడు. ఆడ మూడే ముడులు ఎందుకు కడతాడు? మరి ఆడ 5ో 6 కట్టొచ్చు కదా. అవునండి. 3 ముడుల బంధం అనేది చాలా బలమైనది. ఇలా ఆ పురుషుడిని ఇప్పుడు స్త్రీలు ఎలా అర్థం చేసుకుంటారంటే, ఆడపిల్లలు కొంగు చుట్టుకుంది అని అంటారు కదా. కొంగు చుట్టుకుంది అని అర్థం కాదు. ఈ పురుషుడే అక్కడ ఆల్రెడీ అన్ని ఇచ్చేసినట్టే. ఆ మంత్రంకి అర్థమే అది చెప్పాలి అంటే పెళ్లి చేసుకున్నప్పుడే ఇచ్చేస్తాను అన్ని చెప్పేయడం చేతనే ఈ పురుషుడికి పుణ్యం ఎలా వస్తుంది? ఇప్పుడు నువ్వు ఉన్నావు తల్లి, నీ పెనిమిటికి నువ్వు ఒక మంచి కార్యక్రమం చేసావు. ఏది? పసుపుబొట్టు కార్యక్రమం, వాయినాలు. నువ్వు వాయినాలు ఇస్తే నీ పెనిమిటికి ఎలా మంచిగా అవుతుంది తల్లి? నీ శరీరం వేరమ్మా, ఆయన శరీరం వేరు, ఆయన ఆత్మ వేరు, నీ ఆత్మ వేరు. పురుషుడు తల వంచి, నీ తల వంచి ఆయన మనస్సాక్షిని కడతాడు కదా. ఆ మనస్సాక్షిని కట్టినప్పుడు మీరు బాగా గమనించాలి. తాళి కట్టక ముందుకు ఇలా చేతి పెడతారు కదా, ఇలా పెట్టినప్పుడు జీలకర్ర బెల్లం విడరిదియరా అని ఇలా పెట్టినప్పుడే చూసుకునే వాళ్ళు ఒకప్పుడు. ఇలా చూసినప్పుడు ద ఫస్ట్ సైట్ ఇట్ డీప్లీ గోస్ ఇన్ టు ది హార్ట్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ టు ది సోల్స్. అందుకనే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ ది హెవెన్ విత్ ది సోల్స్ ఆఫ్ హ్యూమన్స్ అంటే అర్థమైందా? సోల్స్ ఆఫ్ హ్యూమన్స్ అంటే ఏంటని తెలుసా తల్లి? మనస్సులు, శరీరాలు కలుస్తాయి స్వర్గంలో, అంతరాత్మలని మానవ శరీరాలతో కలుపుతాడు పరమాత్ముడు అన్నదానికి ఈ యొక్క తంతులో ఇలా చేతు పెట్టినప్పుడు ఇద్దరి ఐసులో నుంచి ఐసు ఫస్ట్ లవ్ అమ్మ. మీ అమ్మమ్మలని, మీ తాతలను అడుగుపోయి వదిలిపెట్టరు వాళ్ళని. నువ్వు ఎంత తిట్టినా తాతని, ఏం తిట్టినా తాతకి పక్కకు తీసుకొని పెడుతుంది భోజనం. ఆ ఫస్ట్ లవ్ అనేది అప్పుడు అలా క్రియేట్ అయ్యేది. ఇలా పెట్టి తీసారా తెల్లటి పరద, ఇలా తీయగానే ఫస్ట్ చూసుకుంటారు. అంతటి గొప్ప సంస్కృతి అమ్మ మనది. ఇలాంటి చిన్న 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 విషయాలతో ఈరోజు చూడండి, మీరు అడిగిన ప్రశ్న కార్తీక మాసం, నేను అన్న ప్రశ్న చూసారా ఎంత డెప్త్లోకి పోయింది. కాబట్టి ఇవన్నీ కోల్పోతున్నాం మనం. ఇవన్నీ పురుషుడే దీపం ఎందుకు పెట్టాలంటే, పురుషుడు సమకూర్చితే ఆ స్త్రీ దాన్ని అభివృద్ధిలోకి తెస్తుంది. కాబట్టి ఈ మాసంలో దీపం పెట్టడంలో అమ్మ 365 ఒత్తులు పెడతారు. అవునండి. 365 ఎందుకు పెట్టాలనే ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే, పురుషుడు ప్రతిరోజు పెట్టలేకపోతాడు కాబట్టి ఆ స్త్రీ ఆ యొక్క కుటుంబ బాధ్యతలన్నీ పరమాత్ముడు ఇది కార్తీక పౌర్ణమి అని ఒక ప్రత్యేక మాసము రోజు ఈయన గారితో ఆ 300 ఒత్తులు పెట్టిస్తారు. ఒకేసారి సంవత్సరం మొత్తం కలిపి ఒకేసారి పెట్టిస్తారు. ఇది కూడా పురుషులే పెట్టాలి. కానీ జగన్మాతలందరూ, అమ్మలు, మనవాళ్ళు, అక్కా చెల్లెలు, చూసే ప్రేక్షకుల తల్లులు అందరూ కలిసి వీళ్ళు పెడతారు. ఒకరోజు పురుషులు వెళ్ళాలి, కుటుంబంతో వెళ్ళాలి. కొందరు ఉంటారు భార్యాభర్తల్లో ఇద్దరు వెళ్ళి పెట్టాలి. పురుషుడితో వెలిగించినప్పుడు నువ్వు చేతి పట్టుకుంటావు, ఆయన చేతి పట్టుకో, ఇలా పట్టుకోవాలి. పురుషుడిదే ముఖ్యమైన చేతు. ఇది వివరంగా ఉంది కదా. ఎందుకంటే పురుషుడిదే ఎందుకని నేను చెప్తూ వదిలిపెట్టాను మళ్ళీ. ఎందుకంటే అంత డెప్త్గా పోయి చెప్పడం ద్వారానే అర్థమవుతుంది తల్లి. వాళ్ళకు కూడా తెలియాలి, నాస్తికత్వం పోవాలి, భక్తితత్వం రావాలి అని అంటే మన శాస్త్రం మనకి ఏం నేర్పించింది, మనం ఎలా తెలుసుకుంటాం? ఈ విధంగా
మీరన్న ఆ ప్రశ్న జవాబులకి మాసం ప్రత్యేకతలు, స్నానాల ప్రత్యేకతలు, ఎందుకు పుట్టింది, శివకేశవులు ఎందుకు వచ్చారు, ఎందుకు దామోదరమైన పూజలు చేస్తారు, తర్వాత ముఖ్యంగా మీరు ఈ మాసంలో మీరు గమనించిన విషయం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి దీపం విలువ ఇక్కడ వరకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.